హ్మ్. ఒక క్వెషన్ అడుగుతాను. మీరు చాలా ఫ్రాంక్‌గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే నేను కాంట్రోవర్సీ కాదు మళ్ళీ. ఇప్పుడు నేను మీడియా ఫీల్డ్‌లో ఉన్నాను. నేను మీడియా ఫీల్డ్‌లో ఉన్నాను. యాంకర్. మీరు సంథింగ్ మీడియా అంటే సినీ ఫీల్డ్‌లో ఉన్నారు. మీడియా కాకుండా. సో డిఫరెంట్. అండ్ ఐటీ ఫీల్డ్ ఉంటుంది. సో ప్రతి ఫీల్డ్‌లో కూడా ఇన్నర్ పాలిటిక్స్ ఉంటాయి. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అరే వాళ్ళు ఎదగకుండా వీళ్ళు, వీళ్ళు ఎదగకుండా వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు కదా! సో మీకు కోర్స్ జబర్దస్త్‌లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. సో ఇలా ఉంటాయి. పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఎదుర్కొంటున్నారా? లేకపోతే ద స్టార్టింగ్ ఆఫ్ మీరు స్ట్రగుల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు పాలిటిక్స్ జరిగేవా మీ మీద? స్ట్రగుల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను జబర్దస్త్లోనే లేను కదా. వచ్చిన తర్వాత కూడా పాలిటిక్స్ లేవనే చెప్తాను. అందరూ హెల్తీగా ఉంటారు. అందరు టీం లీడర్లు, అందరు కంటెస్టెంట్లు ఎందుకు హెల్తీగా ఉంటారు అంటే దీనికి ఒకే ఒక కారణం. రీసెంట్గా ఒక ఎపిసోడ్ చేశాం, ఇంకా అది టెలికాస్ట్ కూడా అవ్వలేదు. అందరు టీం లీడర్లు కలిపి ఒక స్కిట్ చేశారు. నిజంగా పాలిటిక్స్ ఉంటే చేస్తారా? వాడితో నేను చేయడం ఏంటి, నాతో అతను చేయడం అనుకుంటాం కదా. సో పాలిటిక్స్ ఉండే అంటున్నారా? పాలిటిక్స్ లేవు కాబట్టి అందరూ కలిపి చేస్తారని. పాలిటిక్స్ ఉంటే ఎందుకు చేస్తారు? అలా అంటారా? ఇప్పుడు నేను చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకో, నీ గురించి నాకు తెలిసిందనుకో, రమ్యతో నేను ఇంటర్వ్యూ ఇవ్వనండి అంటాను. ఎందుకు? నీ గురించి తెలిసింది కాబట్టి. లేదు చేద్దాం, ఫ్రెండ్లీగా చేద్దామని చేద్దాం. ఇదే కాదు, మొన్న రీసెంట్ ఎపిసోడ్ ఒక్కటే కాదు, ఇంతకుముందు చంద్ర గారు వేరే స్కిట్లోకి వెళ్ళి చేశారు, గెటప్ సీన్ వేరే స్కిట్లోకి వెళ్ళి వచ్చాడు. తర్వాత ఏమో సుధీర్ నెంబర్ ఆఫ్ టీమ్స్లోకి వెళ్ళి, అన్న నువ్వు వస్తే ఈ స్కిట్ లేస్తుందన్న, నువ్వు ఉంటే బాగుంటుందంటే పాపం అతను స్కిట్ చేసుకొని మన స్కిట్లోకి వచ్చి చేసి ఆ స్కిట్ని హైప్ క్రియేట్ చేశాడు. ఎక్కడ పాలిటిక్స్ ఉన్నట్టు? పాలిటిక్స్ ఉంటే 12 ఏళ్ళు ఎందుకు నడుస్తుంది? ఇవన్నీ అంటే ఇది గ్లామర్ ప్రపంచం. ఇప్పుడు నువ్వు మీడియా అన్నావు, నేనేమో ఇండస్ట్రీ అంటా. ఇది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రోమర్ ఎంత ఉంటుంది. దీన్ని నమ్మకూడదు. సో ఇదంతా రూమర్స్. ఎస్, రోమరే 100%. లేకపోతే ఎందుకు చేస్తారు కలిసి? నేను చేయనండి, మా స్కిట్ ఏదో మేము చేసుకుంటాం, అందరూ కలిపి చేయడం ఏంటంటే ఆడితో నాకు పడదు, నా గురించి ఆడికి పడదు అంటారు కదా. అది ఎప్పుడూ లేదు జబర్దస్త్లో. ఈవెన్ నాగబాబు గారు, రోజా మేడం గారు, అనసూయ గారు, రేష్మి గారు కూడా వచ్చి స్కిట్లో చేసిన సందర్భాలు కోకొల్లలు. అవును అవును. ఎందుకంటే వాళ్ళు యాంకరింగ్ అలా కూర్చొని మాట్లాడతారు, కౌంటర్లు వేస్తారు. స్కిట్లోకి చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్ విల్ టేక్ ప్రాక్టీస్, ఇన్ని ఉంటాయి కదా. పాలిటిక్స్ అనేటటువంటిది జబర్దస్త్లో లేవు, అది నమ్మద్దు. మధ్యలో ఒకసారి సౌమ్య వచ్చి అలా చేసి వెళ్ళినట్టున్నారు కదా. అమ్మాయిని కూడా కొంతకాలం యాంకర్గా వచ్చింది అమ్మాయి. అదే వచ్చింది. ఎందుకు మళ్ళీ చేయలేదు అంటే ఆ విషయాలు అయితే నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే నేను ఆ టైంలో చాలా తక్కువగా ఉన్నాను. నేను సౌమ్య వచ్చిన టైంలో నేను జబర్దస్త్లో లేను అనుకుంటా. అంటే మీకు ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన ఒక ఎపిసోడ్ అంటే ఏమని చెప్తారు? దీనివల్ల నాకు మంచి పేరు వచ్చింది అని. అసలు జీవితమే మార్చేసింది జబర్దస్త్ అప్పారావు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి తెలిసిందంటే ఒకటి శకలక్ శంకర్ది ఒక ఫారెస్ట్ స్కిట్ చేసాం. ఆ స్కిట్ ప్రోమో 1 వీక్ వెళ్ళింది. అది కొద్ది నాటుగా, నీ అబ్బా బేవర్స్ నా కొడక ఏంట్రా ఇది స్కిట్ అనుకున్నావు, ఏమనుకున్నావు, కొడతావేంట్రా అలా వచ్చింది. ఆ వారం తర్వాత ఇదంతా కామెడీ అని తెలిసింది. అప్పటి వరకు ఎవరో శకలక్ శంకర్ టీంలో పెద్ద ఆయన అన్నారు. తర్వాత ఇతను అప్పారావు అంటారా, వైజాగ్ అంటారా, అది నా జీవితాన్నే మొత్తం మార్చేసింది. అలా అలా వెళ్ళి తర్వాత బోల్డ్ అని బ్లాక్ బస్టర్ స్కిట్లు చేసాం. ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్పటికి చెప్తున్నాను కదా, నేను జబర్దస్త్కి రాకముందు సినిమాలే చేశాను, సీరియల్ చేసా, 80 సీరియల్ చేశా. 2002 నుంచి సీరియల్ చేస్తున్నా. అంటే సీరియల్స్ అంటే ఇప్పుడు మన తెలుగు ప్రజలందరూ అలా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు కదా, మరి సీరియల్స్తో మంచి ఫేమ్ రాలేదా? సీరియల్స్లో రాలే, ఎందుకంటే చేశాను 80 సీరియల్స్ చేశా, అన్ని పాపులర్ సీరియల్స్లోనే చేశా. కాకపోతే ఒక రోజు 2 రోజులు అట్లా చేశా. అంటే సీరియల్స్ అంటే రెగ్యులర్గా చేస్తే ఫేస్ అంటే రెగ్యులర్ అంటే ఒక నిడి ఉండాలి కదా క్యారెక్టర్. వారంలో 5 రోజులు మనం కనబడితే బాగా రిజిస్టర్ అయిపోయినట్టు. సీరియల్ వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం? 500 ఇచ్చినా చేశా, 750 ఇచ్చినా చేశా, 1000 ఇచ్చినా చేశా. ఇప్పుడైతే మీ రేంజ్ కొంచెం మారిపోయింది అని అనొచ్చా? ఉన్నంతలో చెప్తున్నాను కదా, నేను 3 కేటగిరీస్ చెప్పాను. వచ్చిన దగ్గర వస్తుంది, రాలేని దగ్గర రాదు. కానీ మనకి ఇంటర్నల్గా ఒక టార్గెట్ ఉంటుంది. నెల అయ్యేటప్పటికి
మనం ఇన్ని ఈఎంఐలు కట్టాలి, కార్ లోన్ కట్టాలి, తినడానికి కావాలి, మెయింటెనెన్స్ కావాలి, ఎల్ఐసీలు ఉండాలి, మెడిక్లెయిమ్లు ఉండాలి, ఇన్ని ఉన్నాయంటే మనకు టార్గెట్ ఉండాలి. ఈ నెల మనకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే ఈ నెల వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చే నెల మామూలే, మళ్ళీ అంతే సంపాదించాలి వచ్చే నెల. అంతే కదా టార్గెట్. ఒక నెల వస్తుంది, ఒక చెప్పానుగా. సో ఈ వేణు గారు ఉన్నారు కదా, జబర్దస్త్ నుంచి వచ్చి అంత పెద్ద ఫిలిం చేశారు వేణు గారు, వేణు వండర్స్. సో వాళ్ళని చూస్తే మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే సేమ్ ఒకటే ప్లాట్ఫామ్ నుంచి వచ్చి అంత మంచి సక్సెసెస్ యాక్చువల్లీ వేణు గారు జబర్దస్త్ కన్నా ముందే బాగా పాపులర్ టిల్లు వేణు అంటారు అతను. ఇప్పుడు బలగం వేణు అంటారు, వేణు వండర్స్ అని జబర్దస్త్లు అంటారు. కానీ టిల్లు వేణు అని సినిమాలో మొన్న సినిమాలో ఎక్కడో హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది. ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ జబర్దస్త్. వేణు వండర్స్ అంటే ఎస్టాబ్లిష్డ్. అలాగే ధనరాజ్ గారు కూడా ఎస్టాబ్లిష్డ్. జబర్దస్త్కి రాకముందే తాగుబోతు రమేష్ గారు కూడా బాగా పాపులారిటీ ఉన్నటువంటి యాక్టర్. జబర్దస్త్ ఏంటంటే ఎక్కువ స్పాన్ ఇచ్చింది. ప్రతి గురువారం వచ్చి ప్రతి గురువారం శుక్రవారం కనబడేవాళ్ళం. మా దృష్టిలో ఏంటంటే ప్రతి గురువారం ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయినంత ఎఫెక్షన్ ఉంటుంది మాకు. చాలామంది జనాలు ఏంటంటే, నేను చాలా ఫంక్షన్లో చూసా, గురువారం వచ్చిన శుక్రవారం వచ్చిన మీరు ఆ టైంలో ఆ పెళ్ళిళ్ళలో ఈవెంట్లో ఉంటే వదిన రావదిన టైం అయిపోతుంది జబర్దస్త్ అనేవారు. అంటే ఎంత లవ్ చేశారు జబర్దస్త్. అండ్ చమక్ చంద్ర గురించి ఏమంటారు? చమక్ చంద్ర గురించి ఒక్క మాటలో అంటే ఫ్యామిలీ కింగ్. కొన్ని వందల ఎపిసోడ్లు చేసేసాడు, ఇప్పటికీ బోర్ కొట్టదంటే ఫ్యామిలీ ఎప్పుడైనా బోర్ కొడుతుందా? ఫ్యామిలీ డ్రామా కూడా బోర్ కొట్టదు. ఫ్యామిలీ స్కిట్లు చేయడంలో ఆయన నెంబర్ 1. యాక్చువల్గా ధనరాజ్ గారు ఏదో ఒక ఈవెంట్కి హోస్ట్గా చేశారు కదా, దాని గురించి అతను వేణు గారు ఇద్దరు కలిపి, అది మా టీవీలో కామెడీ థియేటర్స్ ఏదో, దాని ఇద్దరు యాంకర్లు దానికి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదిరింది అనే షోకి వెళ్ళారు, వేరే చోటకి వెళ్ళారు, జీ తెలుగుకి వెళ్ళిపోయారు. సో నేను క్యాజువల్గా అడుగుతున్నాను, ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు. ఇంకా జబర్దస్త్ స్పాన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మీరు మనం ఎన్ని కాలం చూస్తే అంతకాలం. ఇప్పుడు జస్ట్ లైక్ మన ఆరోగ్యం బాగా కాపాడుకుంటే, ఇప్పుడు నీకు ఒక 20 ఏళ్ళు అనుకో, ఆరోగ్యంగా బాగా కాపాడుకుంటే 100 ఏళ్ళకి వెళ్తావా లేదా? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ బండి ఆగిపోతుందో చెప్పలేము. అలాగే జబర్దస్త్ మేము చేసినంతకాలం, జనాలు చూసినంతకాలం హాస్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఇప్పుడు ఎవరైనా జోక్ చెప్తానంటే చెప్పు 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 జోక్ అంటాం. అదే కానీ నా బాధ అంతా చెప్తాను తర్వాత చెప్తు కానీ అంటారు. ఓ పాట పాడతానంటాడు, పాడంటాం. ఇప్పుడు మనలో హాస్యం ఉన్నంత వరకు, మనం నవ్వించగలిగినంత వరకు మన దగ్గర స్టాక్ అయిపోవడం అంటూ ఉండదు. జబర్దస్త్ నిరంతరం సాగుతూనే ఉంటుంది కొత్త కొత్త కంటెంట్లతో.